నా పేరు కానగడ్డ యాదయ్య, మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గారి 69వ వర్ధంతి సందర్భంగా మాలమానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు చేసిన సేవలు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మొత్తం చాలా చేసిండు. ఒకరిద్దరికని కాదు, ఒక కులమని కాదు, కేవలం దళితులకే చేయలేదు ఆయన, ప్రతి ఒక్కరికి చేసిండు. ఇది మహిళలకు కానీ, మహిళా రిజర్వేషన్ కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఓటాకు కల్పించడానికి ముఖ్య కారణం ఆయన్నే. మేము భారత రాజ్యాంగం రాసి ఎవరు వచ్చినా, ప్రధానమంత్రి ఎవరైనా ఏం చేసినా కూడా ఆ భారత రాజ్యాంగం ఏ విధంగా ఉందో దాన్ని చూసి నడుచుకునే విధంగా రాసిపోయింది. కాబట్టి ఆయన మనం అన్ని విధాల దేశం మొత్తము మనం గౌరవించుకొని ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. భారత రాజ్యాంగం రాసినందుకు ప్రత్యేకంగా ఆయనకు గవర్నమెంట్ నుంచి ఇది వచ్చింది. అదేవిధంగా భారత రాజ్యాంగం అనే కాదు, ఆయన చేసి న్యాయశాఖ కూడా చేసిండు. ఆయన పదవి నచ్చకపోతే ఆయన చెప్పి నిన్నందుకు న్యాయశాఖ పదవిని కూడా ఇంట్లో తను తెగించి రాజీనామా చేసిన గనుడు. కాబట్టి అంబేద్కర్ గారికి మనం అందరం ఎంతో రుణపడి ఉన్నాము. అంబేద్కర్ గారు లేకుంటే ఎస్సీల మద్దతు లేకుంటుంది. కాబట్టి మనం ఉన్నంత వరకు, మనం ఉన్నంత ప్రతి ఒక్కరు ఉన్నంత వరకు అంబేద్కర్ గారిని వర్ధంతి కానీ, జయంతులు కానీ, ఆ మహానుభావుడు నవంబర్ 16న రాజ్యాంగ దినోత్సవం కానీ మర్చిపోకుండా ఖచ్చితంగా చేయాలని మాలమాన తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. జై భీమ్, జై మాల. తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ లేదుగా, ఆ విషయంపై మీ మాలమహానాడు కమిటీ ద్వారా మీరు ఏం స్పందించారండి? మేము ప్రత్యేకంగా కార్యాచరణ చేసుకొని పోలీసులకు చేసుకుంటూ హోమ్ మినిస్టర్లకు వాళ్ళకి చేసుకుంటూ మేము కూడా దాన్ని ప్రత్యేక ఇక్కడ అంబేద్కర్లో దాన్ని ప్రవేశిస్తూ రాత్రి కానీ పగుళ్ళు కానీ దానికి ఏ విధంగా కాకుండా చేసుకుంటున్నాము. అదేవిధంగా న్యాయశాఖ కానీ పోలీసు వారిని సంప్రదించి వాళ్ళకు కూడా ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నాము. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.